అదే నా పాయింట్ ఏంటంటే మనం అంటే నేను అనుకుంటున్నాను అది మీడియా తెలుగుదేశం పార్టీ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న మీడియానో అనుకుంటున్నా, చాలామంది మాట్లాడుతున్నారు, అది వాళ్ళు కూడా ఏం దాచుకోవట్లేదు. కానీ ఇప్పుడు మీరు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్న సందర్భంలో మీ ఐడియాలజీని ఆ ప్లాట్ఫామ్స్ పైన తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరా? తీసుకుంటారు, ఎందుకు తీసుకోరు? ఇప్పుడు రేపొద్దున నేను డిబేట్ కి, ఇప్పుడు నాతో ఎవరో డిబేట్ కి ఛాలెంజ్ చేశారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు సిద్ధమా అని సిద్ధమని చెప్పిన. నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, మీ ద్వారా వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు టైం చెప్పు, డిబేట్ లో ఏ ఛానల్లో టైం చెప్పు. చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏం చేశారు, ఇప్పుడు దాని అమరావతి వాళ్ళ తీసుకున్న నిర్ణయాల వల్ల అమరావతి ప్రజలు ఎలా నష్టపోయినారు అనేది ప్రజల తరపున చర్చకి నేను సిద్ధం. అవతల పక్క చర్చకి మీరు సిద్ధమైతే ఛాలెంజ్ చేస్తున్నాను, సిద్ధం. డేట్ చెప్పమనండి, డేట్ టైం ఫిక్స్ చేయమనండి, ఆ టైంకి ఆ ఛానల్లో 1-to-1 డిబేట్ చేద్దామని చెప్పండి. నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తాను. ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున ఛాలెంజ్ విసిరారో, బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఓన్లీ మ్యాన్, అతను తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు లేదు, అమరావతికి దిక్కు లేదు అని ఎవరైతే నాతో ఛాలెంజ్ విసిరారో ఆ వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి. ఆ పేటిఎం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ. ఎవరు అమరావతి ఇప్పుడు నరసింహ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నేను ఏ సందర్భంలోనూ విమర్శించను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్, బికాస్ 3 years పర్సన్ గా, ఒక 14 years మాజీ ముఖ్యమంత్రిగా ఆయన్ని నేను చాలా వ్యక్తిగతంగాను అభిమానిస్తాను, ఒక ముఖ్యమంత్రిగా కూడా అభిమానిస్తాను. బట్ నేను అభిమానించే వ్యక్తి తప్పులు చేశాడు కాబట్టి ఆ తప్పుల్ని సప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. చేయకూడదు కూడా.